విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం ప్రాంతానికి చెందిన బాధిత విద్యార్థులకు హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని ఆమె తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఈ కేసు విషయంలో నిపుణులైన వైద్యులతో ఒక కమిటీ వేశామని ఆమె వెల్లడించారు. ఈ సంఘటనపై సమగ్రమైన విచారణ జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మొత్తం స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తూ ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా నేను కూడా ఒక పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈ రోజు పర్టికులర్ గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వైద్యులు ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీన్ని అతనికి జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా విచారణ జరిపి పర్టికులర్ గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు మంత్రి గారు కూడా హాస్టల్ కి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కూడా 25 lakhs వరకు కూడా ఈరోజు ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా స్కూల్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీఏ